మ్హూ. యూరియా ఒక కట్ట వేసినావా? యూరియా కట్ వేసిన ఫస్ట్ సారి, అంటే ఎకరం 10 గుంటలు ఉంటుంది అది. ఆ. కట్ వేసిన ఫస్ట్ సారి. పొలం మొత్తం మీద ఒక కట్ట వేసినావు ఒకసారిగా? ఒకసారి వేసిన, ఇంకా రెండోసారి మళ్ళీ అన్న వచ్చి చూసినప్పుడు వేద్దాం అనిపించింది కానీ వేయలే. ఏముంటుంది అప్పటికే ఇక. ఒక్కసారి అయితేనే దాని మందు పవర్ సరిపోయిందానా? ఒకసారికి అసలు పని అయితే పెరిగింది, స్విచ్గా పొన్నట్టు పెరిగిందో. పొలం కానీ ఉంది సరిపోయిన 5 పెరిగిందిలే. అంటే 7 వర్షాలకు పెరిగిందిలే కానీ వడ్లయితే పెట్టుకోవాల్సిన నోట్లేదు, బాగానే ఉంది. నాకైతే తెగులు అయితే ఒకసారి పంపు కొట్టినా. మందు ఎన్నిసార్లు? ఒకసారి కొట్టినావా? ఒకసారి కలుపు మందులు కలిపి కొట్టినా, నిన్న పెక్సాన్ కొట్టినా అంతే. కలుపు మందులు ఏం మందు కలిపినావు? కలుపు మందులు పురుగు మందులు కలిపిన ఫస్ట్నే. కలపొచ్చు అట్లా? కలుపుకోవచ్చు, నేను ఎప్పుడంతే కొడతాం. మా కాడను కలుపు మందులు వేరే మందు కొడితే మందు ఇరిగిపోతే ఆగమైద్దు అని కొట్టనీయరు. మేమంటే ఏరేరే కలుపుకుంటాం కానీ ట్యాంకులో కలిపి కొడతాం, దేని దానికి పని చేస్తుంది. మేము వేరే కలుపుకొని ట్యాంకులు పోసేటప్పుడు అన్ని కలిపి పోసి కొడతారు. ఏరే కలిసి అన్ని కలిపి పోతాం కానీ మాకేంతవరకు ఏమనిపించలే. తెగులు కూడా తక్కువ, వరి అయితే మంచిగా ఉంది. యాసం ఒక 5 కట్టలు బెడాల్సి వస్తున్నాయి. వరి బాగుందన్న? వరికి రోగం లేదు. ఇప్పుడు పక్కన తోలేదు చూడు, ఎట్టుకున్నాయి పొలాలు పలసలు లేవు. వరి బాగానే ఉందిలే కానీ ఇదే తాటర గొర్రా ఎట్ల గొర్రా? టాటర్ గొర్రె, మాది సొంత టాటర్. మరి గొర్రు తోలకం ఏమైనా గుంటలు గుంటలు తోలిన అయింది? ఒక్కడ హైట్ ఉంది, ఒక్కడ హైట్ తక్కువ ఉంది. అలా చెప్పేది ఏరే నారు పడదు. అలా పొలం మొత్తం పడదా ఏరేనారు? పొలం మొత్తం దీంట్లో ఒక్క దాంట్లో వస్తుంది. ఈ కరెంట్ తమ్మూన మళ్ళీ ఉంది. కరెంట్ తమ్మున్న మళ్ళీను ఆడాడ ఈ కలుపు నాటోళ్ళు ఏం చేశారంటే ఆడొక్కట పట్టుకుని వచ్చారనమాట. అది ఆ నారు అవపడితే ఎమ్మటే తేడా. కింద మళ్ళీ ఇక అంత ఎత్తు లేదులే కానీ ఆడొక్కర్రు ఉన్నాయి. కింది మడి అచ్చం అదే నారు, ఆ 2 మళ్ళు. పై మళ్ళీనేమో తమ్మం కానీ తట్టుకోద్ది, వేరే నారు పడది. ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టడం ఇంతకుముందు ఎప్పుడు పెట్టినావా? ఈ సంవత్సరం పెట్టినాం. మరి ఏ వడ్ల కింద పోతాయన్నా? సన్నాల చింత కిందనే పోతాయి. ఒడ్లు చూస్తే అవపడట్లేదు, సన్నగా ఎట్టున్నాయి, నాజుకలే ఒడ్లు. సన్ననే ఉన్నాయి కానీ గింజ ఎరుపు వచ్చినాక కనపడుద్ది అన్న. ఇది లావుదా సన్నదా పొట్టి ఉందా? చింట్లో కాదు, గింజ అయితే మరీ ఎరుపు ఉండదు, మరీ తెలుపు ఉండదు. సన్ననే అయితే ఉందిలే కానీ గింజ పండినాక దాని ఆకారం అనేది కనపడుతుంది. తెల్లపొట్టు కిందకే పోద్ది అయితే. తెల్లపొట్టు కిందకి పోద్ది. తెల్లపొట్టు కింద పోద్ది, ఎర్రపొట్టు కాదు ఇది. ఏం పేరు అన్న నీ పేరు? నా పేరు నాగరాజు. మేము చూసినాక విత్తనాలు మనకి తెల్లగా ఉన్నాయి, తెల్లపొట్టు కింద సంబంధించిన ఉన్నట్టున్నాయి. నీకు ఎంత ఉంది పొలం? నాకు 9 ఎకరాల ఉంది. ఆ నారు మా పొలం పైన తెస్తే నా నారు ఆయనకి ఇచ్చి ఆయన నారు నేను తీసుకున్నా. మాకు అక్కడ దగ్గరని ఆయన నారు నేను తీసుకుని నా నారు ఆయన పెట్టుకోండు. ఒక్కసారే మందు కొట్టినావు? ఒక్కసారి కలుపు మందులు కొట్టినా, మళ్ళీ నిన్ననే కొట్టిన పెక్సలాన్ అది. నిన్న కొట్టినావు? నిన్న దాంట్లో మరి ఏమైనా కలిపినావా తెగుల మందులు? తెగుల మందు అంటే అమిస్టార్ టాప్ ఉంటే ఆ పొలాల గొట్టంగా కలిపిన. అమిస్టార్ టాప్ కొట్టినావు? ఇది దోమను తట్టుకుంటుందా ఇది? బాగుందన్న, కంకి అయితే బాగుంది. కంకి మంచిగానే కనపడుతుంది. సరే అన్న మరి. హలో అన్న, నారాజ్ అన్న. హలో, నాటంటే కూలీళ్ళు ఎవరు వేసిరన్న? ముఠా వల్ల ఎట్లా? ముఠా వాళ్ళు వేసారులే. ఓకే, ముఠా వాళ్ళు వేసారు. అవి కాకపోవాలి మా 6 దిగవండి దిగుతాయి. ఓకే, నీకైతే ఎట్లా అనిపించింది అన్న ఓవరాల్ గా? నాకైతే మంచిగా, వరి అయితే నాకైతే మంచిగా అనిపించింది. వాటితో పాటు అంతకుముందు అంటే ఏం పెట్టినావు అన్న? అంతకుముందు ఏ వెరైటీస్ వేసేవాడు? ఇంతకుముందు ఒకసారి కావేరి గ్లోరీ వేసిన. ఓకే. ఒకసారి ప్రైజ్ చేసిన. ఓకే. మళ్ళీ ఇంకా మా యాసంగి అయితే కావేరి సింట్లు పెడతా. ఓకే. ఈసారికి ఒక 4 కట్టలు పెడదాం చూస్తున్నా, మంచిగా ఉంది వరి. ఓకే. ఇది యశోద. యశోద బోర్డు పెట్టినా అన్న ఈరోజు ఇక్కడ ఒకటి స్తంభానికి. వరి అయితే మంచిగానే ఉందన్న, పక్కంతో కూడా బాగానే 4 సార్లు కొడితే నేను 2 సార్లు పెట్టినా దానికి పంపు మందు. ఓకే. ఎప్పుడు చూసినా కొంచెం గ్రీనిష్ కనిపించింది పంట కూడా. ఓకే. యూరియా డెఫిషియన్సీ అయితే ఎక్కువ అనిపించలే, ఒకసారి చల్లిన అది కూడా. ఓకే, సరే అన్న. వడ్లయితే పెట్టుకోదా గుడ్లే అయితే.
ఓకే ఓకే అన్న. బాగుంది, పెట్టుబడి తక్కువ కొద్దిగా. ఓకే. ఆ. ఆ.